Hello students. So ఈ వీడియోలో మనం how to display a physical video file. ఓకే, మన దగ్గర ఆల్రెడీ ఒక ఫిజికల్ ఫైల్ ఉంది వీడియో. ఆ వీడియో ఎట్లా డిస్ప్లే చేయాలి? మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ఐ ఫ్రేమ్ కాన్సెప్ట్ తో ఒక యూట్యూబ్ వీడియో మనం డిస్ప్లే చేసినాం. సో ఇక్కడ ఆల్రెడీ ఆ వీడియో మన ఫిజికల్ ఫైల్ స్టోరేజ్ లో సేవ్ ఉంది. సో ఆ పర్టికులర్ వీడియో ఎట్లా డిస్ప్లే చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో మన దగ్గర సేమ్ ఫోల్డర్ లో లేకపోతే సబ్ ఫోల్డర్ లో స్టోర్ ఉండాలి. సో మనం ఆల్రెడీ సేమ్ ఫోల్డర్ లో హౌ టు ఎంబెడ్ ఏ వీడియో అని ఒక వీడియో డౌన్లోడ్ చేసినాం. ఇది ఫైల్ ఫార్మాట్ MP4 ఉంది. సో ఈ వీడియో నేను డిస్ప్లే చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక వీడియో ట్యాగ్ ఓపెన్ చేయాలి, తర్వాత వీడియో ట్యాగ్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ సోర్స్ యాడ్ చేయండి, తర్వాత ఇక్కడ స్పేస్ యాడ్ చేసిన తర్వాత SRC రాయండి. SRC యాడ్ చేసిన తర్వాత ఫైల్ నేమ్ డాట్ ఫార్మాట్ రాయాలి. ఇక ఆల్రెడీ నేను ఒక ఫైల్ డౌన్లోడ్ చేసిన కదా, సో అదే ఫైల్ నేను కాపీ చేస్తున్నా. కాపీ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసిన తర్వాత డాట్ ఫార్మాట్ MP4 ఉంది. అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ కంట్రోల్స్ కూడా యాడ్ చేయాలి. ఓకే, సో సేవ్ చేసుకున్నా. సేవ్ చేసిన తర్వాత ఈ ఫైల్ నేను ఓపెన్ చేస్తున్నా. అండ్ సింపుల్ గా ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ ప్లే చేస్తున్నా నేను. ఓకే, మనం పాజ్ చేయొచ్చు, సౌండ్స్ కూడా మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు, మాక్సిమైజ్ కూడా చేయొచ్చు. అన్ని పర్టికులర్ ఆప్షన్స్ మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ తో మనం ఈజీగా ఏదైనా వీడియోస్, ఫిజికల్ వీడియోస్ డిస్ప్లే చేయొచ్చు. ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే.